మంచం అల్లకం అనేది ఒక కళ. తాడు మంచమైనా, నవారు మంచమైనా, ప్లాస్టిక్ మంచమైనా ఏదైనా సరే రకరకాల డిజైన్లలో మంచాలు అల్లేవాళ్లు, దానిలో అద్భుతమైన కళాత్మకత కనపడేది. ఆధునిక యుగంలో ఆ మంచాలు కనుమరుగవుతున్నాయి. ఆ కళ కూడా అదృశ్యమవుతోంది. అంతరించిపోతున్న భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిరూపమైన ప్రాచీన హస్తకళల్లో మంచాల అల్లకం కూడా ఒకటి. ప్లాస్టిక్ వైరు మంచాల అల్లకం వీటిలో ఒకటి. గతంలో ప్లాస్టిక్ వైరు మంచం ప్రతి ఇంట్లో ఒకటి ఉండేదంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుత ఆధునిక సాంకేతిక యుగంలో ఈ మంచాలు దాదాపు కనుమరుగవుతున్నాయి. వీటి స్థానాన్ని డబుల్ కాట్లు, దివాన్ కాట్లు ఆక్రమించాయి. పల్లెల్లో ఎక్కడో కొన్ని ఇళ్లలో మాత్రమే ఈ వైరు మంచాలు కనిపిస్తున్నాయి. వైరు మంచాల అల్లకానికి గతంలో బాగా డిమాండ్ ఉండేదని, ప్రస్తుతం ఎప్పుడో 1-2 మంచాలు అల్లకానికి వస్తున్నట్లుగా వంశపారపర్యంగా ఈ వృత్తిని నమ్ముకున్న పొదలకొరకు చెందిన కృష్ణ అనే హస్తకళాకారుడు తెలిపాడు. తనకు తెలిసిన ఈ వృత్తిని వదులుకోలేక దీని మీదనే జీవనం సాగిస్తున్నట్లు తెలిపాడు.